పాప ముందన సెరమనీ కోసం మేము తిరుమలకి వచ్చాం. సో అయితే శ్రీవారి మెట్ల ద్వారా వచ్చాం కదా, నిన్న లాస్ట్ బ్లాగ్ చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేసేయండి. మెట్ల నుంచి వచ్చిన వెంటనే మాకు అక్కడ కోతులు కనిపించాయి. ఇంకా వెంటనే బస్ తీసుకొని మా పాప దగ్గరికి వెళ్ళిపోయాం. తను మా మమ్మీ డాడీతో కొండపైకి వచ్చేసింది బస్సులో. వచ్చిన అకేషనే మా పాపకి ముందన సెరమనీ కాబట్టి వెంటనే గుండె దగ్గరికి వెళ్ళి చేసేసాం. చాలా ఏడ్చింది, బట్ చూడండి గుండె ఎంత క్యూట్గా ఉందో. ఇంకా వెంటనే మేము కూడా రెడీ అయిపోయి ఫస్ట్ అన్నప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయాం. లంచ్ అయ్యాక మేము దర్శనంకి స్టార్ట్ అయ్యాం. సో పాపకి 1 year బిలో కాబట్టి మాకు ఫ్రీగా సుపదం ఎంట్రీ నుంచి ఉంది. సో మా పేరెంట్స్ వాళ్ళు సెపరేట్గా వెళ్ళారు, మేము సెపరేట్గా వెళ్ళాం. ఇది మా దర్శనం ముందు అండ్ ఈ దర్శనం తర్వాత. నా హెయిర్ మెస్సీ అంతా తనే చేసింది. సో నెక్స్ట్ డే మేము అక్కడ కింద తిరుగుదాము, షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్దాం అనుకున్నాం. చెట్టు చూసారా, రూట్స్ ఎంత బాగా కనిపించాయో. ఇంకా రెడీ అయ్యి మా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ అయింది. ఫోటో సెషన్ నుంచి అలా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాం. అక్కడ పాపకి బొట్టు పెట్టించాం మళ్ళీ సెకండ్ టైం. ఇంకా షాపింగ్ అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళి లంచ్ అయ్యాక మళ్ళీ ఇంకా రూమ్ ఖాళీ చేయాలి. ఇంకా అదే డే మాకు ఎండ్. సో కొంచెంసేపు అలా మా పాపతో బయట ఆడేసుకున్నాం. ఆడుకున్న తర్వాత రూమ్ ఖాళీ చేసేసి అలా కిందకి వచ్చేసాం. తిరుమలకి పైకి వచ్చేటప్పుడు మమ్మీ వాళ్ళతో వచ్చింది, బట్ కిందకి వెళ్ళినప్పుడు మాతోనే కలిసి వచ్చింది కాబట్టి సో బస్సులో తనతో ఫస్ట్ టైం అనమాట. ఇలాగా చాలా చాలా ఎంజాయ్ చేసింది. ఆ చుట్టూ చెట్లు అండ్ ఆ కర్వ్స్ అవన్నీ చూసి, అండ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో ఐ లైక్ ఇట్ సో మచ్. ఇంకా ఫైనల్ అక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత కింద వేరే టెంపుల్స్ అవి కూడా చూసాము. అక్కడ కొంచెం అలా తిరిగి అండ్ అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి, కొంచెంసేపు ఆ ఎలిఫెంట్స్ కూడా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ దర్శనం కూడా అయిన తర్వాత ఇంకా అలా స్టేషన్ పక్కనే కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా ఫైనల్లీ మా ట్రైన్ స్టార్ట్ అవుతుంది అండ్ వీఆర్ ఆఫ్ టు అగైన్ హైదరాబాద్. సీ యూ ఆల్ అగైన్, బాయ్.